This is Medical Coder RS, where every code tells a story. Hi guys, welcome to the Medical Coder RS. నిన్నటి వీడియోలో సెప్సిస్ గురించి తెలుసుకున్నాము. సో ఈరోజు నెక్స్ట్ దాని గురించి తెలుసుకుందాం. మెథిసిథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియాస్. సో దానిలో ఫస్ట్ వన్ సెలెక్షన్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఎంఆర్ఎస్ఏ. దానిలో మళ్ళీ సబ్హెడింగ్ కాంబినేషన్ ఆఫ్ కోడ్స్ ఫర్ ఎంఆర్ఎస్ఏ. సో ఈ రూల్ వచ్చేసి మనం ఎప్పుడైతే ఎంఆర్ఎస్ఏ ఫర్ ఎగ్జాంపుల్ సెప్సిస్ విత్ ఎంఆర్ఎస్ఏ అని డాక్యుమెంట్ చేసినప్పుడు దాని రిలేటెడ్ ఒకటి కాంబినేషన్ కోడ్ ఉంది A4102. సో ఆ కోడ్ ఇవ్వాలి. లేదంటే న్యూమోనియా డ్యూ టు ఎంఆర్ఎస్ఏ కూడా కాంబినేషన్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఇవ్వాలి. బట్ అడిషనల్గా మనం మళ్ళీ సపరేట్ ఎంఆర్ఎస్ఏ కోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అది మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ దాంతోపాటు డూ నాట్ అసైన్ ది జెడ్ సిరీస్ కోడ్ ఆల్సో. సో ఇది ఈ పాయింట్. జెడ్ సిరీస్ కోడ్ మీన్స్ Z60.11 మీన్స్ రెసిస్టెంట్ టు పెన్సిలిన్ అనే కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి కోడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సెప్సిస్ డ్యూ టు ఎంఆర్ఎస్ఏ కోడ్ కాంబినేషన్ కోడ్లో. సో అడిషనల్గా B సిరీస్ కోడ్ కానీ జెడ్ సిరీస్ కోడ్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అదర్ కోడ్స్ ఫర్ ఎంఆర్ఎస్ఏ ఇన్ఫెక్షన్. సో ఈ రూల్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు దానిలోనేమో కాంబినేషన్ కోడ్ ఉన్నప్పుడు అడిషనల్గా B సిరీస్ కోడ్ ఇవ్వనవసరం లేదు. అండ్ ఎక్కడైతే కాంబినేషన్ కోడ్ ఉండదో అప్పుడు ఇన్ఫెక్షన్తో పాటు అడిషనల్గా ఆర్గానిజం కోడ్ కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ UTI డ్యూ టు ఎంఆర్ఎస్ఏ. సో UTI డ్యూ టు ఎంఆర్ఎస్ఏ కాంబినేషన్ కోడ్ ఉన్నది. సో హియర్ UTI కోడ్ చేయాలి, అడిషనల్గా B సిరీస్ మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియాస్ కోడ్ కూడా చేయాలి. అండ్ అగైన్ ఇక్కడ కూడా జెడ్ సిరీస్ అసైన్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ B సిరీస్ అనే కోడ్లో మనకి మెథిసిథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ అని ఉంటుంది. సో ఈ G సిరీస్లో కూడా సేమ్ రెసిస్టెంట్ టు యాంటీబయాటిక్స్ అని ఉంటుంది. సో ఇది అడిషనల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి MSSA మెథిసిలిన్ ససెప్టబుల్ స్టెఫైలోకోకస్ ఆరియాస్ అండ్ MRSA కొలనైజేషన్. సో ఈ రూల్ వచ్చేసరికి ఫస్ట్ కొలనైజేషన్ అంటే ఏంటిది అంటే ఏ పేషెంట్ ఇన్ దట్ కెన్ క్యారీ దిట్ ఆర్గానిజం బట్ డస్ నాట్ ఎఫెక్ట్స్ ఎనీ ఇల్నెస్. అంటే బాడీలో MSSA కానీ MRSA కానీ బ్యాక్టీరియా ఉంటుంది, బట్ అది ఎలాంటి డిసీజ్ కానీ ఎలాంటి ఇల్నెస్ కానీ ఎఫెక్ట్ చేయదు. అలాంటి సిచ్యువేషన్ని మనం కొలనైజేషన్ కానీ క్యారియర్ అని కూడా అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవైడర్ స్టేట్మెంట్ లైక్ MRSA స్క్రీన్ పాజిటివ్ ఆర్ MRSA నాజల్ స్వాబ్ పాజిటివ్ అని ఇచ్చినప్పుడు కోడ్ Z22.322 క్యారియర్ ఆర్ సస్పెక్టెడ్ క్యారియర్ ఆఫ్ MRSA ఫర్ MRSA ఆర్ MSSA అయితే Z22.311. నెక్స్ట్ MRSA కొలనైజేషన్ అండ్ ఇన్ఫెక్షన్. సో ఈ రూల్ వచ్చేసి patient had documented having like MRSA colonization and infection also during hospital stay అన్నప్పుడు సో ఇక్కడ 2 కోడ్స్ ఇవ్వచ్చు. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ Z22 అండ్ అగైన్ MRSA ఇన్ఫెక్షన్ కూడా కోడ్ చేయొచ్చు, అది రూల్. సో నెక్స్ట్ జికా వైరస్ ఇన్ఫెక్షన్స్. సో దీనికి వచ్చేసి రూల్ ఫస్ట్ కోడ్ ఓన్లీ కన్ఫర్మ్ డయాగ్నోసిస్. సో ఇది కూడా డైరెక్ట్ ప్రొవైడర్ కన్ఫర్మ్ అని చెప్తేనే కోడ్ చేయాలి. అండ్ దీనికి కూడా ఎలాంటి టెస్ట్ పాజిటివ్ ఎలాంటి టెస్టులు చేశారు పాజిటివ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ డైరెక్ట్ డాక్యుమెంట్ నీకు అక్కడ డాక్యుమెంట్లో జికా వైరస్ అని ఉంటే వీ కెన్ కోడ్ డైరెక్ట్లీ. ఇఫ్ ప్రొవైడర్ కనుక సస్పెక్టెడ్ కానీ పాసిబుల్ కానీ ప్రాబుల్ కానీ మెన్షన్ చేసినప్పుడు అప్పుడు జికా వైరస్ కోడ్ చేయొద్దు. లైక్ సిమ్టమ్స్ కానీ కోడ్ చేయాలి ఆర్ Z20.821 కాంటాక్ట్ విత్ అండ్ సస్పెక్టెడ్ ఎక్స్పర్ట్ జికా వైరస్ అనే కోడ్ చేయాలి. ఓకే గైస్, ఈరోజు వరకు ఇవి గైడ్లైన్స్. అండ్ రేపటి వీడియోలో నెక్స్ట్ గైడ్లైన్స్ తెలుసుకుందాము. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను మీరు అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.